బిల్డింగ్ అంతా ఫుల్ 100% ఫైర్ ప్రొటెక్షన్లో ఉంది, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఏదైనా ఫైర్ అయితే మనం కంగారు పడాల్సిన పని లేకుండా మన బిల్డింగ్లో ఉన్న ఎక్విప్మెంట్తోనే ఫైర్ ఇంజిన్తో మనకి పని లేకుండా మనం ఫైర్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ ఫైర్ అలారం సిస్టమ్ ఉంది. ఏది జరిగినా ఏ రూమ్లో ఏ స్మోక్ రిసీవ్ అయినా కానీ మన అలారం ద్వారా ఇంటిమేషన్ వస్తుంది. దాని ద్వారా మనం అలర్ట్ అయ్యి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీనివల్ల కూడా మనకు కాకపోతే నెక్స్ట్ వాటర్ లైన్, వాటర్ ద్వారా కూడా వాటర్ సోర్స్ ద్వారా మనం ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 4 టైప్స్ ఉన్నాయి. ఇది కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఇది డ్రై కెమికల్ పౌడరు విత్ నైట్రోజన్ గ్యాస్. ఇది దీంట్లో డ్రై కెమికల్ పౌడర్ విత్ నైట్రోజన్ గ్యాస్ ఉంది. మల్టీపర్పస్ వాడుకోవచ్చు. ఎనీ ఫైర్, ఆయిల్ ఫైర్ కానీ వుడ్, క్లాత్, ఎనీ ఫైర్, ఏ ఫైర్ అయినా కానీ ఇది యూజ్ చేయొచ్చు. మనం మంట అనేది చూస్తే తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఓన్లీ ఎలక్ట్రికల్ ఫైర్ దగ్గర ఏమైనా సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇది కూడా డ్రై కెమికల్ పౌడర్, కాకపోతే ఇది కెపాసిటీ 40 kg. ఇది 40 kg ఎక్కువ ఫైర్, ఎక్కువ మనం ఫైర్ అనేది ఎక్కువ చూసినప్పుడు ఇది ట్రాలీ మూవబుల్ కాబట్టి మనం ఇట్లా మూవబుల్ చేసుకోవడానికి ఈ ట్రాలీ టైప్ పెట్టాం. ఎక్కడైనా ఫైర్ అయితే దీన్ని మూవబుల్గా తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. ఒకటి మన దగ్గర డ్రై కెమికల్ ఫ్లోర్ కొన్ని ఉంటాయి. ఇవి డ్రై కెమికల్ పౌడర్. మనం ఏదైనా ఫైర్ చూసినప్పుడు ఈ సిలిండర్ తీసుకెళ్ళి ట్యాగ్ అనేది ఇట్లా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. లాగితే తీసిన తర్వాత ఈ పిన్ జస్ట్ వైట్ వెంటనే వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఫైర్ చూసామో ఇట్లా వేడి చేసి జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఫైర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. వైట్ పిన్ మనం ఫైర్ వేసుకుంటాం మంట పెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు ఇక్కడ పట్టుకోబడింది, వాటర్ బబుల్స్ వస్తాయి. ఇది హ్యాండిల్ ఇచ్చారు కదా, హ్యాండిల్ ఎక్కడైతుందో అక్కడ మనం ఫైర్ అనేది చూపించి లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది ఏదైనా ఎలక్ట్రికల్ ఫైర్ దగ్గర ఇది జనరేటర్ దగ్గర డీజీ దగ్గర పెట్టింది. మన ఎలక్ట్రికల్ పర్పస్ కోసం దీన్ని డీజీ దగ్గర పెట్టింది. ఇది CO2. అది వచ్చి ఇది మాత్రం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ ఫైర్ డీజీ దగ్గర మన ప్యానల్స్ ఛాంబర్స్ ద్వారా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మల్టీపర్పస్. ఇవి మామూలుగా మీకు ఇది ఎందుకు తెలియడానికి ఏ ఫైర్కి ఏది వాడతారు అన్నది మీకు చెప్పడం జరిగింది. ఇదేమో మల్టీపర్పస్. ఏ ఫైర్కైనా కానీ ఇది మన కిచెన్లో కానీ ఎక్కడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఓన్లీ ఎలక్ట్రికల్ దగ్గర. ఫస్ట్ అసలు మన ఫైర్ అనేది మనం చూడంగానే మనం పేషెంట్స్ ఉంటారు. ఫస్ట్ మన ప్రాణాలు కాపాడుకోవాలి. మన ప్రాణాల తర్వాత బిల్డింగ్, ఆస్తులు, తర్వాత పేషెంట్ల ప్రాణాలు మనం కాపాడాలి. కాబట్టి ఫైర్ అనేది మనం ఎక్కడైనా చూస్తే ఏమంటే మనం ఇక్కడికి వచ్చి ప్రతి ఫ్లోర్కి స్టెప్స్ దగ్గర దీన్ని MCB అంటారు, మాన్యువల్ కాల్ పాయింట్. దీన్ని మనం ప్రెస్ చేస్తే సైరన్ మోగుతుంది. అన్ని ఫ్లోర్లు మోగుతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే ఉన్న 5 ఫ్లోర్లలో మోగుతుంది. మనకి ఫైర్ అలారం ద్వారా ఇంటిమేషన్ ఏంది, ఏదో ఫైర్ ఏదో అయింది, ఎవాక్యువేట్ అయిపోవాలని చెప్పి పేషెంట్లను అందరినీ స్టెప్స్ ద్వారా తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో మనం అసెంబ్లీ చేయాలి. స్టెప్స్ ద్వారా తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో అసెంబ్లీ పాయింట్లో పేషెంట్స్ని అందరూ బయటకి ఎవాక్యువేట్ చేయడానికి ఈ అలారం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ప్రెస్ చేయగానే మనకి సైరన్ అనేది 5 ఫ్లోర్లకి మోగుతుంది. 30 సెకండ్స్లో అట్లా అన్ని ఫ్లోర్లు ఇంటిమేషన్. మళ్ళీ మనం ఏమంటే రీస్టార్ట్ కూడా ఇందులోనే ఉంటుంది. ఫైర్ ఏం లేదు, జస్ట్ ఫాల్స్ అలారం అయితే మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సెక్యూరిటీ ఉన్నారా? ఉన్నావు కదా. ఎప్పుడన్నా మోగితే అది ఫాల్స్ అలారమా లేదంటే ఎందువల్ల మోగింది, ఏ ఫ్లోర్లో మోగింది అన్నది మనకి ఇంటిమేషన్ చూసుకోవాలి. అది ఎందుకు మోగుతుందని. ఇప్పుడు రూమ్లో ఎక్కడ పేషెంట్ ఎవరైనా స్మోక్ చేసినా లేదంటే రూమ్లో ఏదైనా ఏసీ ఏ కేబుల్స్ షార్ట్ అయినా కానీ ఒక రూమ్లో ఫైర్ అయిందనుకో మనకి ఇంటిమేషన్ తెలియదు కదా. ఇక 3rd ఫ్లోర్లో ఉన్న ఫైర్ అయితే ఇక్కడ మన అలారం చూపిస్తుంది, జోన్ 3 అని చూపిస్తుంది. ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళినప్పుడు నువ్వు 3rd ఫ్లోర్కి వెళ్ళి ఏ రూమ్లో చూసుకుంటే ఆ స్మోక్ డిటెక్టర్ ఉంది కదా, అక్కడ మన రెడ్ కలర్ వెలుగుతుంది. ఏదైనా మనకు ఫైర్ ఉంటేనే దాని స్మోక్ రిసీవ్ అయితేనే అది ఇండికేషన్ చేస్తుంది. అది ఏ ఫ్లోర్ అన్నది మనకి ఇక్కడ 5 ఫ్లోర్లు మనకి ఏ ఫ్లోర్లో ఇండికేషన్ అయితే ఆ ఫ్లోర్లో చూపిస్తుంది. ఇక్కడ మనం గ్రౌండ్లో ఉన్నాం కదా, ఇది ప్రెస్ చేసాము ఎక్కడ చూపించింది చూపిస్తుంది కదా, ఈ ఫ్లోర్లో నెక్స్ట్ గ్రౌండ్లో ఉంటే జోన్ 2 అట్లా మన ఫ్లోర్ వైజ్గా చూపిస్తుంది. మనం ఫాల్స్ అలారమా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నదన్నది మనం ప్యాన్లో ఫస్ట్ వచ్చి ఇక్కడ సైలెన్స్ అని ఉంది కదా, అది మోగినప్పుడు జస్ట్ మనం సైలెంట్ నొక్కుని వెళ్ళి ఆ ఫ్లోర్ చెక్ చేసుకోవాలి. మనం ఏదో వచ్చింది కదా గబాలను వచ్చి చేసే పని ఏంటంటే స్విచ్ ఆఫ్ వేసేస్తారు. అలారం మోగిందని అది ఎందుకు మోగింది, దానికి ఫాల్ట్ ఏంటి అని చూసుకోరు. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మోగేది. అది అలారం
మోగిందని గబాల్ని స్విచ్ ఆఫ్ అయ్యకుండా జస్ట్ ప్యానల్ కాడికి వచ్చి సైలెంట్ నొక్కితే మనకి సైరన్ అనేది ఆగిపోద్ది. అది థర్డ్ ఫ్లోర్ ఏ ఫ్లోర్లోకి వెళ్ళి ఏదైనా రూమ్లో ఏదైనా జరిగిందా, ఏదైనా అంటుకుందా, లేకపోతే ఎవరన్నా స్మోక్ చేశారా ఏందన్నది మనకి ఇంటిమేషన్ తెలుస్తుంది. ఆ ఫ్లోర్ చెక్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్కుండా నెక్స్ట్ ఏదన్నా ఎప్పుడైనా సైలెన్స్ మోగితే సైలెన్స్ నొక్కి ఏ ఫ్లోర్ అని చూసుకుని మన ఇల్లు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి అలారం ద్వారా ఇంటిమేషన్. ఈ అలారం చెక్ చేసుకున్నాక మనం ఎక్కడైనా మనం మంట చూస్తే ఫ్లోర్కు 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది తీసుకెళ్ళి మనం ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా లేకపోతే అది హోస్ రీల్ ఉంది కదా, ఇది 30 మీటర్స్ ఉంటుంది ఫ్లోర్కి. జస్ట్ ఇది మీరు లేడీస్ అయినా లాక్కెళ్ళిపోవచ్చు. ఇట్లా లాక్కెళ్ళిపోతే 30 మీటర్స్ వస్తుంది. ఈ కార్నర్ నుంచి ఈ బిల్డింగ్ ఆ చివరి నుంచి ఈ చివరికి వస్తుంది. జస్ట్ అక్కడ వాల్ తిప్పుకుని ఇది ఇట్లా తిప్పితే వాటర్ వస్తాయి. ఫైర్ అనేది సిలిండర్ ద్వారా మనకు అవనప్పుడు వాటర్ లైన్కి వెళ్ళి తీసుకుని దీని ద్వారా ఫైర్ అనేది ఆపుకోవచ్చు. ఇది ఫ్లోర్కి ఉంది 5 ఫ్లోర్లకి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా మనకి అవ్వలేదు అనుకున్నప్పుడు ఈ హోస్ రీల్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళి గేట్ వాళ్ళు చెప్పు మెట్ల మీద అక్కడే ఉండమని చెప్పు. వినయ్ ఆన్ చేసావా? జస్ట్ అక్కడ వాల్ తీసుకుని మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వినయ్ మనకి ఇక్కడ ఒకటి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏదన్నా ఫైర్ చూసినప్పుడు అలారం ద్వారా ఇంటిమేట్ చేసి పేషెంట్ని మనం అంతా ఎవాక్యుయేట్ అయిపోయి బిల్డింగ్ బయటికి వెళ్ళాలి. ఏదైనా స్మాల్ ఫైర్స్ అయితే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్ళి ఫైర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అది లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది హోస్ రీల్ ద్వారా ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఆ స్మోక్ డిటెక్టర్ మీకు ఏదన్నా అదేదో కడ్డీలు ఉన్నాయి ఇందాక బాబాయ్ కుర్చీ తెచ్చుకో నువ్వే ఇట్లా దాని మీద వేసుకుని ఇక్కడ దీనికి పెట్టి పైకి దాని పక్కనే ఇట్లా కొట్టు. మనకు అది ఎందుకు అవుతుంది అనేది స్మోక్ ఏదైనా రిసీవ్ అయితేనే అది ఇండికేషన్ చూపించి మనకు దాని పక్కన అవసరం అన్ని దగ్గర కలిపి కొట్టుకోవాలి. దానిలో అవి నిలువుగా పట్టుకో. నిలువుగా పట్టుకుంటే అది 67 అది తీసే స్మోక్ రిసీవ్ అయింది కదా, రిసీవ్ అయినప్పుడు రెడ్ కలర్ లైట్ అనేది మనం ఫస్ట్ వచ్చి సైలెంట్ నొక్కోవాలి. సైలెంట్ నొక్కితే ఆగిపోయింది. మనం ఇప్పుడు అది ఫ్లోర్లో కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చూసాం. లేదు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏ రూమ్లోనే ఏదైనా జరిగితేనే కదా. ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కారిడార్లో ఉంటాయి వస్తున్నాయి 5 పాయింట్లు. కారిడార్లో ఒకసారి వెళ్ళలేదు, లేదంటే రూమ్ టు రూమ్ చూసుకుని చెక్ చేసుకుని ఏ రూమ్లో ఏమన్నది మనకి ఇండికేషన్ చేసుకుని చేయాలి. అది ఇది అయిపోయిన తర్వాత ఇది మనం పెట్టాం కదా, ఇది రిమూవ్ చేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి సార్ ఫస్ట్
అంతేలే. లైటింగ్ ఉంది. అది నార్మల్ అయిపోయింది. మళ్ళీ 60 సెకండ్స్ ఒకసారి గ్రీన్ కలర్లో బ్లింకింగ్ వస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు అట్లా మనకి ఇండికేషన్ గ్రీన్ కలర్లో ఇది అవుతుంది. మనం ఫైర్ అయినప్పుడు రెడ్ కలర్లో ఇండికేషన్ చూపిస్తుంది. ఫైర్ అలారం అనేది అట్లా మనం వచ్చి సైలెంట్ నొక్కుని ఎక్కడ ఏమైందన్నది చూసుకున్న తర్వాతే మనం ఆగేయకూడదు. ఎక్కడైతే మనకు ఫైర్ అవుతుందో అక్కడ ఏం చేసి భయపడాల్సిన పని లేదు. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ లెఫ్ట్కి తిప్పండి గట్టిగా. 7:09 ఓపెన్ వర్షం బాగా అదేది అది కానీ మన మంచి నువ్వు వెళ్తావా పెట్టారు అది తపాసు కాదు బాబా, అదే తపాసు తపాసు కలుస్తాను నుంచి ఇట్లా బా అది బా కనబడలేదు, నేను చేయి చూపిస్తాను చూడు. ఇది బా గేట్ ఎక్కువ అందరూ రండి, ఇది వస్తే ఆడేం కనిపిస్తుందా? ఉండు స్పీడ్గా ఇంకోరైనా ఒక రండి. నువ్వురా నువ్వురా, నువ్వే కావాల్సిన మెయిన్ ఆడ. మంట పెట్టు. फोर्स कहाँ चाहिए? దానికి చూపించి కరెక్ట్గా మంత్రానికి కొద్దిగా ఇది ఏంటంటే మన ఇంట్లో గ్యాస్ లాగా ఎంత వాడితే అంత మనం పెట్టేసుకోవచ్చు. ఇది వన్స్ ప్రెస్ చేసాం కానీ ఇంకా మామూలు ఒక రండి. ఇది ఏం ఆగాలి నాకు తెలీదు. అట్ట కాదు, అది ఇక్కడ కిందకి ఎట్టు పెట్టి వాళ్ళ మధ్యలో పెట్టింది అట్టే అట్టే ఆపరేట్ అవ్వలేనప్పుడు వాటర్ తీసుకొచ్చి మనం ఆపుకోవచ్చు. వినా వదిలేవా? మన 30 ఫ్లోర్లో అన్ని ఫ్లోర్లో ఇది ఉంది కాబట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా మనకు అవ్వలేదు, మంట అనేది కంట్రోల్ అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ తీసుకొచ్చి దీని ద్వారాగా మనం మంట అనేది ఆడుకోవచ్చు. మోటార్ ఆన్ చేయాలి, నెక్స్ట్ గ్రావిటీ ఫోర్స్. మోటార్ ఆన్ చేయాలి, జస్ట్ నార్మల్ ఫోర్స్. అది ఇంకా చాలా ఫోర్స్. ట్యాంక్లో వాటర్తో వస్తున్నాయి. వినయ్ మోటార్ ఆటోలో పెట్టేసి పెడతావా?
30 minutes కోర్స్ ఉంటుంది. దీంతో 15 minutes